శివుడి ప్రయాణం. రచన వసుంధర. చందమామ కథ. శివుడనేవాడికి 5 ఏళ్ల వయసులోనే తల్లి తండ్రి చనిపోయారు. ఒంటరివాడైన శివుణ్ణి రాఘవయ్య అనే గృహస్థు చేరదీసి పెంచాడు. చిన్నతనం నుంచి శివుడు సోమరిగా ఉండేవాడు. వాడికి చదువు సంచలు అబ్బలేదు. పని పాటలు తెలియదు. అలాగే వాడికి 16 ఏళ్ళొచ్చాయి. ఒకరోజు రాఘవయ్య వాడిని పిలిచి, ఒరేయ్, నువ్వు సోమరివైనావని అంతా నన్నే తప్పు పడుతున్నారు. నేనిప్పుడు ముసలివాడినయ్యాను. పని చేయందే నా పిల్లలు నీకు తిండి పెట్టరు. ఈ రోజు నుంచి నువ్వు 2 పూట్ల పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తుండు అని చెప్పాడు. రాఘవయ్య పెరడు చాలా పెద్దది. అందులో ఫలవృక్షాలతో పాటు రకరకాల పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, పాదులు, మళ్ళు ఉన్నాయి. అన్నీ తడపాలంటే పూటకు కనీసం 2 గంటల సేపు పడుతుంది. శివుడికి ఆ పని చాలా కష్టంగా తోచింది. కానీ రాఘవయ్య వాడితో పెరడు తడిస్తేనే తిండి పెడతానన్నాడు. కష్టపడకుండా పెరడు తడిపే మార్గం ఏదైనా తెలుసుకోవాలని తీవ్రంగా ఆలోచించి వాడిల్లు వదిలి ఊరి చివర కొండ గుహలోని బైరాగిని కలుసుకున్నాడు. వాడు చెప్పిందంతా విని బైరాగి, కష్టపడకుండా నేల తడవాలంటే వాన పడాలి, కోరినప్పుడల్లా వాన పడాలంటే యోగ సాధన చేయాలి. అందుకు నువ్వు ఇక్కడికి ఈశాన్య దిశలో ఉన్న అడవికి వెళ్ళి ఒక మర్రి చెట్టుకు తలక్రిందులుగా వేలాడుతూ 6 మాసాలు తపస్సు చేయాలి. అప్పుడు నీకు సిద్ధులు వస్తాయి అన్నాడు. శివుడు వెంటనే ఈశాన్య దిశగా వెళ్ళాడు. అడవిలో కొంత దూరం ప్రయాణం చేయగానే వాడికి ఒక చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వేలాడుతున్న మనిషి కనిపించాడు. శివుడు అతడి దగ్గరికి పోయి వినయంగా, నేను కూడా ఇక్కడే మీలాగే వేలాడతాను, మనం తోడుగా తపస్సు చేసుకుని సిద్ధులు పొందవచ్చు అని అన్నాడు. దానికి ఆ మనిషి చిరాగ్గా, తపస్సేమిటి, సిద్ధులేమిటి, నన్ను కొందరు మనుషులు ఇలా వేలాడదీశారు. ముందు నువ్వు చెట్టెక్కి నా కట్లు విప్పు, తర్వాత మిగతా విషయాలు వివరంగా మాట్లాడుకుందాం అన్నాడు. శివుడు అలాగే చేసి వాడొక దొంగని తెలుసుకుని, నువ్వు నానా కష్టాలు పడి దొంగతనాలు చేసే బదులు ఇలా 6 నెలలు తపస్సు చేసి సుఖంగా బ్రతకవచ్చుగా అంటూ బైరాగి చెప్పాడు. దొంగ శివుడితో, నేను పట్టుబడడం వల్ల నన్ను ఇలా కట్టేశారు. 1 గంట పాటు ఇలా వేలాడుతూనే బాధపరించలేకపోయాను. 6 నెలలు ఇలా ఉండడం నా వల్ల కాదు. నీకిష్టమైతే చెప్పు, ఇప్పుడే నేను వేలాడదీస్తాను, లేదా నాతో రా, దొంగతనాలు ఎలా చేయాలో చక్కగా నేర్పుతాను. నువ్వు చెప్పిన తపస్సు కంటే నా దొంగతనాలే సుఖంగా ఉంటాయి. పైగా ఒకరికొకరు తోడుంటే ఇలాంటి సమయాల్లో హాయిగా కట్లు విడిపించుకోవచ్చు అన్నాడు. ఈ మాటలు శివుడికి నచ్చాయి. వాడు దొంగతో బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రి దొంగ వాడిని శుభ్రంగా స్నానం చేయమన్నాడు. తర్వాత ఒంటి నిండా నూనె పూసుకోమన్నాడు. నల్లరంగు పూసుకోమన్నాడు. అప్పుడు ఇద్దరూ దొంగతనానికి బయలుదేరారు. ఇద్దరూ ఊరు చేరాక శివుడు ఒక పెద్ద భవనం చూపించి, ఇందులోకి వెళ్దాం, ఎక్కువ డబ్బులు దొరుకుతాయి అని అన్నాడు. దొంగ తల అడ్డంగా ఊపి, ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్లల్లో కాపలా మనుషులు ఉంటారు, వేట కుక్కలు ఉంటాయి, తక్కువ డబ్బు దొరికినా మనం దొంగతనానికి చిన్న ఇళ్లకే వెళ్ళాలి అని చెప్పాడు. ఒక ఇంట్లో వాళ్లకు 200 వరహాలు దొరికాయి. శివుడు సంతోషపడి, ఈ డబ్బు మనిద్దరం పంచుకుంటే 4 రోజుల పాటు శ్రమ పడక్కర్లేదు అని అన్నాడు. దొంగ తలాడ్డంగా ఊపి, ఏ ఇంటికి కాపలా ఉండదో మనకు రహస్యంగా సమాచారం అందించే మనిషి ఒకడున్నాడు, వాడికి మనం 50 వరహాలు ఇచ్చుకోవాలి. ఈ వీధికి కాపలా ఉండే రాజభటుడు మనం వస్తుండడం తెలిసి మనల్ని చూడనట్లు నటించాడు. అందుకు వాడికి ఒక 50 వరహాలు ఇచ్చుకోవాలి. ఈ ఇంట్లో దొంగతనం చేయడానికి అనుమతించినందుకు దొంగల నాయకుడికి 50 వరహాలు ఇచ్చుకోవాలి. మిగిలిన డబ్బును మనం చెరసగముగా పంచుకుని గుడికి వెళ్ళి చెరకు 10 వరహాలు అమ్మవారికి కానుగ్గా ఇవ్వాలి. ఇకపోతే మనకు మిగిలేది మనిషికి 15 వరహాలు అన్నాడు. శివుడు దానికి ఎంతో సంతోషించాడు. కానీ తమ ఇల్లు చేరాక వాడు ఒంటికి పట్టించిన నల్లరంగును, నూనె జిడ్డును వదిలించుకునేందుకు సున్నిపిండి కుంకుడుకాయలు పెట్టి ఒళ్ళంతా శుభ్రంగా తోముకునేందుకు 2 గంటల సేపు పట్టింది. దొంగతనం చేసి వచ్చినప్పుడల్లా అలా చేయాలంటే వాడికి బెంగ పట్టుకున్నది. ఏ శ్రమ లేకుండా వీధి కాపలా పేరు చెప్పి ఒక మూల పడుకుంటూ దొంగల దగ్గర లంచాలు తినే రాజభటుడి జీవితం వాడికి సుఖం అనిపించింది. అందువల్ల శివుడు మర్నాడు భటుడి వద్దకు వెళ్ళి తనకు అలాంటి ఉద్యోగం కావాలన్నాడు. రాజభటుడు వాడితో, కొత్వాల్ నా చేత ఇంటి చాకరీ అంతా చేయించుకుంటాడు, అందుకే నేను బాధ్యత సరిగా నిర్వహించలేకపోయినా ఏమీ అనడు. నాకు లంచాల వల్ల బోలెడు ఆదాయం వస్తున్నది. కొత్వాల్ ఇంట్లో నా చాకరీ అంతా చేస్తానంటే నేను నీకు 200 వరహాలు ఇస్తాను, చేస్తావా అన్నాడు. దానికి, చాకరీ నా వల్ల కాదు, నేను కొత్వాల్నే అవుతాను, అందుకేం చేయాలి అని అడిగాడు శివుడు.
కొత్వాలు కాదేస్తే ఈ ఊళ్ళో చంద్రనాథుడనే శిక్షకుడున్నాడు, ఆయన వద్దకు వెళ్ళు అని సలహా ఇచ్చాడు రాజభటుడు. శివుడు చంద్రనాథుడి వద్దకు వెళ్ళాడు. ఆయన వద్ద 200 మంది శిష్యులున్నారు. ఆయన శివుడి కోరిక విని కొత్వాలంటే దొంగలను పట్టుకోగలగాలి, అందుకు బలం, తెలివి, చురుకుదనం అన్నీ ఉండాలి. 2 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో అహోరాత్రులు నా వద్ద విద్యాభ్యాసం చేస్తే కొత్వాలు గాని అందుకు సమానమైన పదవి కానీ నీకు తప్పక లభించగలదు అన్నాడు. అక్కడి పరిస్థితులన్నీ పరిశీలనగా చూశాక శివుడు, ఇంత శ్రమపడడం నా వల్ల కాదు, నేను శిష్యుణ్ణి గాక మీలాగా శిక్షకుణ్ణవుతాను, అందుకేం చేయాలి అని అడిగాడు. శిక్షకుడివి కావాలంటే అందుకు 4 సంవత్సరాల పాటు ఏకాగ్రతతో విద్యాభ్యాసం చేయాలి అన్నాడు చంద్రనాథుడు. శివుడు కొంచెంసేపు ఆలోచించి చంద్రనాథుడికి వినయంగా నమస్కరించి, అయ్యా, తమరెంతో చదువుకున్నారు, శ్రమపడకుండా డబ్బు సంపాదించే మార్గం చెప్పలేరా అన్నాడు. చంద్రనాథుడు వాడి వెంక జాలిగా చూసి, నీ కోరిక న్యాయమైనది కాదు, కానీ తీరే మార్గం ఒకటున్నది. ఈ ఊళ్ళో దేవయ్య అనే భాగ్యవంతుడున్నాడు. ఆయన వద్ద ఓపికగా కూర్చుని ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు కథలు చెప్తే నీకు రోజుకి 5 వరహాలు ఇస్తాడు, వెళ్ళు అన్నాడు. శివుడు వెంటనే వెళ్ళి దేవయ్యని కలుసుకున్నాడు. దేవయ్యది చాలా భారీ శరీరం. పెద్ద గదిలో పట్టెమంచం మీద పిప్పళ్ళ బస్తాల పడుకుని ఉన్నాడు ఆయన. శివుడు చెప్పిన కథలు ఆయనకు నచ్చాయి. తన ఉద్యోగము శివుడికి నచ్చింది. ఒకరోజు శివుడు ఆయనతో, నేను ఎదురు చూసిన అవకాశం వచ్చింది, ఇక నేను శాశ్వతంగా మీ వద్దనే స్థిరపడిపోతాను అన్నాడు సంతోషంగా. దేవయ్య అదోలా నవ్వి, నాకు నీ కథలు నచ్చాయి, కానీ ఎల్లకాలం ఇలా సాగదు అన్నాడు. ఎందుకని, మీ దగ్గర డబ్బులు అయిపోయి వచ్చాయా అని అడిగాడు శివుడు. ఆ ప్రశ్నకు దేవయ్య పెద్దగా నవ్వి, కూర్చుని తిన్న 5 తరాల దాకా తరగని ఆస్తి నాది, నాకు డబ్బు సమస్య లేదు, కానీ చిన్నతనం నుంచి సోమరునై ఏ పని చేయకుండా ఉండడం వల్ల నేను ఇలా మహాకాయుడినై నా ఒళ్ళు నాకే బరువనిపించేలా ఉన్నాను. అందువల్ల నాకెన్నో రోగాలు, వైద్యుడు వచ్చి నాకు మందులు ఇస్తున్నాడు, కొంత బరువు తగ్గితే గాని ఏ మందులు పని చేయమని ఆయన చెప్పాడు. బరువు తగ్గడం కోసం తిండి తగ్గించి ద్రవ పదార్థాలే పుచ్చుకుంటూ ఆకలిని మర్చిపోవడానికి నీ చేత కథలు చెప్పించుకుంటున్నాను. కాస్త బరువు తగ్గితే వైద్యుడు కొత్త వైద్యం మొదలు పెడతానన్నాడు, అది మొదలు పెడితే నీ కథలు వినడానికి వీలుండదు అని అన్నాడు. ఎందుకు వీలుండదు అన్నాడు శివుడు. దానికి దేవయ్య చిన్నగా మూలిగి, ఇప్పుడు నాకు మంచం దిగి నడవాలంటేనే కష్టంగా ఉంది, కాస్త బరువు తగ్గితే లేచి నడవగలుగుతాను, అప్పుడు రోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు నేను ఇంటి పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండాలి. అదే కొత్త వైద్యం. ఈ వైద్యం వల్ల నాకు వారం 10 రోజుల్లోనే ఒళ్ళు తేలిక పడుతుందిట. ఈ వైద్యం మాననంతకాలం నా ఆరోగ్యానికి ఎటువంటి చిక్కు ఉండదన్నాడు వైద్యుడు అన్నాడు. వెంటనే శివుడు ఆశ్చర్యంగా, 2 పూటలా మొక్కలకు నీళ్లు పోయడమా, అబ్బా ఎంత శ్రమ, ఎంత కష్టం అన్నాడు. అంత శ్రమ పడకపోవడం వల్లనే ఇప్పుడు ముప్పొద్దులా మంచం మీదే ఉండి ఆరోగ్యం లేక బాధపడుతున్నాను. అనారోగ్యంతో బాధపడుతూ కూర్చోవడం కంటే శ్రమ పడుతూ ఆరోగ్యంగా ఉండడమే మంచిది కదా అన్నాడు దేవయ్య. ఆ జవాబుతో శివుడికి జ్ఞానోదయం అయింది. వాడు దేవయ్య అవసరం తీరేదాకా అక్కడ ఉండి తర్వాత తనను పెంచి పెద్ద చేసిన రాఘవయ్య ఇంటికే వెళ్ళి ఆయన చెప్పినవన్నీ చేస్తూ పనిమధుడని పేరు పొంది కలకాలం సుఖంగా జీవించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.